నెల్లూరును స్మార్ట్ సిటీగా సుందరీకరణలో మదీనా సంస్థను భాగస్వామ్యం చేసినందుకు మంత్రులు నారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కమిషనర్ మేయర్ తదితరులకు మదీనా అధినేత ఇంతియాజ్ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు నగరంలోని ముఖ్యమైన కూడలి ప్రాంతాల్లో స్టాచ్యూలను అభివృద్ధి చేసేందుకు మదీనా సంస్థకు అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కుమారుడు షోయబ్తో కలిసి మొక్కలు నాటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. భవిష్యత్తులోనూ నెల్లూరు అభివృద్ధి కోసం కార్యక్రమాలు నిర్వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. కార్యక్రమంలో ప్రకాష్, రెహమాన్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అండి. ఈరోజు మన ఆనంవాళ్ళ సెంటర్ కాడ ఈ స్టాచ్యూకి మనం మెయింటెనెన్స్ తీసుకోవడం జరిగింది. నెల్లూరులో ఉండే 5 స్టాచ్యూస్కి ఇదే విధంగా ఆనంవాళ్ళ సెంటర్ది మరియు గాంధీ బొమ్మ, అదేవిధంగా మద్రాస్ బస్టాండు, ఆర్టీసీ బస్టాండ్ది ఇదే విధంగా లైన్ మేము తీసుకోవడం జరిగింది మెయింటెనెన్స్. సో ఇక ఈరోజు నుంచే స్టార్ట్ చేసాం. ఇక్కడ స్టీల్ రైలింగ్, అదేవిధంగా చెట్లు అయితే కానీ, ఎలక్ట్రికల్ వర్క్ అయితే కానీ, లైటింగ్, అదేవిధంగా మనం ప్రతి ఒక్కటి పెద్ద మంచి చెట్లు వేయడం జరిగింది. పశువులు తినకుండా ఉండే చెట్లు, అంటే యాజ్ పర్ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినట్టు, కమిషనర్ గారు చెప్పినట్టు మేము ఆ టైప్ ఆఫ్ చెట్లు తేవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి వాతావరణంగా ఒక వెరైటీగా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం వర్క్. మనం ఈ డెవలప్మెంట్ కి నెల్లూరు గ్రీన్ సిటీగా మారాలని చెప్పేసి మా పెద్దలు ఎవరైతే నారాయణ గారు వీళ్ళందరూ ప్లాన్ చేసి ఒక నెల్లూరుని ఒక మెట్రో సిటీ లాగా చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నారు. సో దాంట్లో మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మన మంత్రులు ఆనం రామనారెడ్డి గారికి, అదేవిధంగా మన మంత్రులు పొంగునూరు నారాయణ గారికి, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అందరికీ, మరియు రూరల్ ఎమ్మెల్యే గారికి శ్రీధర్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ మరియు మేయర్ గారికి అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ, ఈ అవకాశం నాకు ఇచ్చి, అంటే ఇది కూడా ఎంత మంచి అవకాశం ఇక్కడ చేసేదానికి మనకు మదీనా వాచ్ ఫ్యామిలీకి ఇచ్చారని అది నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇదే విధంగా నేను దీనికి వేసిన చెట్లకి ప్రతిరోజు గమనించుకుంటా ఒక టీంని పెడతాను. వీళ్ళు వచ్చేసి నీళ్లు వేసుకోవడం, దానికి ఏదన్నా కానీ ప్రాబ్లం ఉంటే ఆడాడికి మొత్తం రెక్టిఫై అయ్యేటట్టు, అంటే ఏది వేసేసామో చెట్లు మెయింటెనెన్స్ లేకుండా వెళ్ళిపోయామో అని అట్ట కాకుండా నేను ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క పర్సన్ని పెట్టి దానికి డైలీ క్లీనింగ్ మరియు నీళ్లు వేయడానికి కూడా ఫెసిలిటీ పెడతానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఆనం వాళ్ళ ఫ్యామిలీకి కూడా చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నానండి. ఎందుకంటే వాళ్ళు కూడా దగ్గర ఉండి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఎంతో ఈ మన గ్రీన్ సిటీ లాగా చేసేదానికి నారాయణ గారు వీళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ కలిసి ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దాంట్లో ఒక భాగం మా మదీనా ఫ్యామిలీకి ఇచ్చిన దానికి నేను ఎంతో హ్యాపీగా వాళ్ళకి ధన్యవాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నెల్లూరు ప్రజలకు నమస్కారం అండి. ఈరోజు మన మదీనా వాచ్ గ్రూప్ తరపున మనము ఇక్కడ ఏసీ సెంటర్ నుంచి మనము ప్రారంభించాము. ఏదైతే మనము ఒక నెల ముందర మనకు నారాయణ గారు కావచ్చు, ఆనం రామనాయుడు గారు కావచ్చు, మనకి ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగింది 5 స్టాచ్యూస్ కి. సో దానివల్ల ఇప్పుడు మనం ఏంటంటే ఏసీ సెంటర్ లో ఆనం సుబ్బారెడ్డి గారు ఒక విగ్రహం స్టాచ్యూ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఈ రోజు ఏంటంటే ప్లాంటేషన్ స్టార్ట్ చేసాము. అలానే రైలింగ్ కావచ్చు, మెట్లు కావచ్చు, అన్ని ఇక్కడ మొదలు పెట్టాము ఈ రోజు నుంచి పనులు. ఒకటి పనులు చేసేసుకుని వెళ్ళడం కాకుండా ప్రతిరోజు మెయింటెనెన్స్ కూడా మేము తీసుకున్నాము ఈ 5 స్టాచ్యూస్ కి. అలానే మాకు ఈ అవకాశం ఇచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు పొంగూరు నారాయణ గారికి చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నానండి. అలానే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నానండి. అలానే మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి కూడా చాలా ధన్యవాదాలండి. మళ్ళీ అలానే కమిషనర్ గారు కూడా శ్రీదత్త గారికి కూడా చాలా ధన్యవాదాలండి. అలానే ఏంటంటే నారాయణ గారిది ఒక చిన్న డ్రీము, మన ఎంపీ గారిది కూడా చిన్న డ్రీమ్ ఏంటంటే నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేద్దామని. దాంట్లో మాకు ఈ యొక్క చిన్న ఒక అవకాశం ఇచ్చిన దానికి చాలా ధన్యవాదాలండి. మనము 5 స్టాచ్యూస్ కి కూడా చాలా మెయింటైన్ చేస్తున్నాము. ఇందిరాగాంధీ స్టాచ్యూ కావచ్చు, నెహ్రూ స్టాచ్యూ కావచ్చు, అలానే మహాత్మా గాంధీ స్టాచ్యూ కావచ్చు, గాంధీ బొమ్మ దగ్గర ఉండేది, అలానే ఏసీ సెంటర్ ది కూడా కావచ్చు. మొత్తం చాలా అంటే ఎంత వైభవంగా ఉంటదంటే మీరే చూస్తారు. ఈ రోజు నుంచి మనము పనులు స్టార్ట్ చేసాము. ఈ నగరాన్ని మనము ముందుకొచ్చి మనం కూడా చేయాలి. గవర్నమెంట్ చేస్తుంది ఆల్రెడీ, మనం కూడా ముందరకు వచ్చి చేస్తే ఇంకా దీన్ని చాలా సపోర్ట్ చేయొచ్చు. అట్లానే మనం నెల్లూరు స్మార్ట్ సిటీ చేయాలంటే అది కేవలం మన చేతుల్లో కూడా ఉంటది, ఒట్టి గవర్నమెంట్ కాదు. మనం కూడా ముందర వచ్చి చెట్లు అని చెప్పి ఎక్కడైనా మీ సొంత నిధులతో పెయింటింగ్ అని చెప్పి అక్కడక్కడ ఆర్ట్ వర్క్స్ అని చెప్పి మనం కూడా చేయాలా. మనము సొంత నిధులతోనే ఇప్పుడు ప్రారంభించాము. అలానే నెల్లూరు ప్రజలందరూ ప్రతి ఒక్కరు దీన్ని ఒకసారి చూసి విచ్చేసి ఒకసారి ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారని ధన్యవాదాలు కోరు. అందరికీ నమస్తే. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.